శ్రీ గురుభ్యో నమః. సత్యమిత ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటి అంటే, సిక్కు మత గురువైనటువంటి గురునానక్ దేవ్కు విశ్వబ్రాహ్మణ వంశం వారికి ఉన్నటువంటి ఆ అనుబంధం ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఉత్తర భారతదేశంలో ఉండే విశ్వబ్రాహ్మణ వంశం వారిని వారు పేరు చివర 5 పేర్లతోటి గుర్తిస్తారు. వాటిలో ధీమాన్, పండిత్ వంటి పేర్లు. ధీమాన్ అనే పదం యొక్క అర్థం తెలివైనవాడు, బుద్ధిమంతుడు, మేధావి అనే అర్థాలున్నాయి. విశ్వకర్మ వంశంలో జన్మించిన శ్రీ బాయిలాలోజీ 1452వ సంవత్సరంలో సైద్పూర్ గ్రామంలో విశ్వకర్మ కులానికి చెందిన ధీమాన్ బ్రాహ్మణ వంశంలో జన్మించారు. ప్రస్తుతం సైద్పూర్ ఆమ్నాబాద్గా మారింది. అతని గోత్రం ఘటౌగా, తండ్రి పేరు జగత్రామ్, తల్లి పేరు కేమో. సిక్కు మత గురువైనటువంటి గురునానక్ దేవ్ గారు 1507, 1517, 1521 సంవత్సరంలో లబాయిలాలో ఇంటికి వెళ్లారని గురునానక్ దేవ్ చరిత్రలో చెప్పబడింది. బాయిలాలో గురునానక్ దేవిజీ కంటే 17 ఏళ్ళు పెద్దవాడు. హస్తకళాకార బ్రాహ్మణుడు. వీరి ఇల్లు 7-8 ప్రాకారములలో కాల్చిన ఇటుకలతో చేయబడింది. ఇంటి లోపల నీటి బావి ఉండేది. అప్పట్లో ఆ ప్రాంత ప్రసిద్ధ వైద్యులు తన నైపుణ్యంతో వస్తువుల తయారీతో పాటు ప్రజలకు కూడా వైద్యం చేసేవారు. లాలో ఇంటికి ఆరోగ్యం కోసం మందులకై వచ్చిన వారు వారి ఇంటి బావి నీళ్లు కూడా తీసుకెళ్లేవారు. లాలోకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు రాచి. లాలో వివాహం తత్తలే పట్టణంలో జరిగింది. బాయిలాలో తన జీవితపు చివరి రోజులో తత్తలేలో నివసించడానికి వెళ్ళి 1531లో మరణించాడు. ఉత్తర భారతంలో గురునానక్ దేవ్జీ ఆధ్యాత్మిక ప్రచారంలో భాగంగా బాయిలాలో ఇంట్లోనే భోజనం చేసేవారు. ఆ సందర్భంలో వారిరువురు మధ్య ఆధ్యాత్మిక చర్చలు జరిగేవి. గురునానక్ యొక్క కాలంలో భక్తి మార్గ ప్రచారకులుగా చెప్పవచ్చు. భక్తి మార్గంలో ఉన్నటువంటి శ్రీ బాయిలాలో జీవిత చరిత్రలో అద్భుత మహిమగా చెప్పే సందర్భం, ఒకసారి శ్రీ బాయిలాలో తన ఇంటి రొట్టె నుండి పాలధారను మరియు మాలిక్ బాగో ఇంట్లో తయారు చేసినటువంటి వంటకం నుండి రక్త ప్రవాహాన్ని తీయడం అనే మహిమ ద్వారా వారు ఆనాటి కాలంలో గొప్ప దైవస్వరూపులుగా, యోగులుగా భావించేవారు. చూశారు కదండి, గురునానక్ దేవ్కి అలాగే విశ్వబ్రాహ్మణ వంశం వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.